మృత్యుంజయుడైన తర్వాత జరిగిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానించాం. There are many things after, Bible says Jesus rose again from the dead. దేవుడు వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు మరణం నుంచి లేచాడు. He was with the disciples for so many days. ఆయన మృతుడై లేచిన తర్వాత శిష్యులతో పాటు అనేక దినములు ఆయన సంచరించాడంట. Afterwards he was taken up to heaven. Bible says a cloud came and the clouds took him and he disappeared. When disciples saw, he was not to be seen. ఆయన ప్రియులారా ఆహారమైనప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన కమ్మిందంట, తర్వాత ఆయన కనబడలేదంట. Then again in Bible says he went and sat at the right hand of the Father. తక్షణమే బైబిల్ ఏముందంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చున్నాడు. అంత తక్షణం ఎలా కూర్చున్నాడు? How fast he went to heaven and sat at the right hand of the Father. Bible says the body, when Jesus rose again from the dead, his body was not a normal body. యేసుప్రభు మృతుల నుండి లేచిన తర్వాత ఆయన శరీరము స్వాభావికమైన శరీరం కాదట. ఇట్ వాస్ కాల్డ్ గ్లోరిఫైడ్ బాడీ, మహిమగల శరీరం. వాట్ ఈస్ స్పెషల్ ఇన్ దట్ బాడీ? when Jesus rose again from the dead, యేసుప్రభు మరణం నుండి లేచిన తర్వాత ఆయనకున్న శరీరంలో ఉండే ప్రత్యేకత ఏంటి? So that body can enter into the doors even when the doors were shut. తలుపులు మూసి ఉండగా ఆయన లోపలికి రాగలిగే శరీరం అంటాడు. ఆ శరీరానికి ఒక టైం అని ఒక స్పేస్ అని లేదు. ఆ శరీరం ఎక్కడికంటే అందుకే పరలోక రాజ్యానికి కానీ సెకండ్స్లో వెళ్ళిపోయాడంట. ఈవెన్ జీసస్ వెంట్ టు హెవెన్ బై నో టైమ్ బికాస్ ద బాడీ ఈజ్ అ వెరీ స్పెషల్ బాడీ. Even all the believers, all the people who died in Christ, when God raised them from the dead, even they will also have the same body. ఎవరెవరైతే ప్రభువులో నిద్రించారో దండకపోయారు, ఎవరెవరైతే ప్రభువులో చనిపోయారో వాళ్ళందరినీ ఒకరోజు యేసుప్రభు లేపుతాడంట. అప్పుడు వాళ్ళకి కానీ అలాంటి శరీరమే దేవుడు ఇస్తాడంట. ప్రియులారా, ఆ శరీరానికి ఆకలి కాదంట, ఆ శరీరానికి నిద్ర రాదంట. That body will not have appetite, it will not have any thirst. That body can live forever and never and never and never without death. ఆ శరీరానికి ఆకలి ఉండదంట. ఆ శరీరానికి దాహం ఉండదంట. ఆ శరీరం యుగంలో జీవిస్తూనే ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ బాడీ జీసస్ వాస్ హ్యావింగ్. అలాంటి శరీరము యేసుక్రీస్తు మరణం పొందిన తర్వాత, మరణం నుంచి లేచిన తర్వాత ఆయనకు అలాంటి శరీరం దొరికింది. In chapter 24 we find how Jesus rose again from the dead. 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎలా మృతులలో నుండి లేచాడనే విషయాన్ని ప్రియులారా మనం గమనించగలుగుతాం. So I have noticed there are few things after Jesus' resurrection. యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి. అవి ఏంటంటే, నెంబర్ 1, మొదటిది, Jesus walked with 2 disciples to a place called Emmaus. ఎమ్మాయి అనే ఒక గ్రామానికి యేసుక్రీస్తు 2 శిష్యులతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడంట. ఇట్స్ అ మిరకిల్. అదొక అద్భుతం ప్రియులారా. These 2 disciples they were not even thinking, there is somebody talking to them. 2 శిష్యులు యేసుక్రీస్తు ఆయనతో వాళ్ళతో నడుస్తున్నప్పుడు, ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు గ్రహించలేకపోయారంట. మాతో ఒక వ్యక్తి మాట ఈవెన్ దేవర్ వెరీ మచ్ పర్ప్లెక్స్, వాళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారంట. దెన్ బైబిల్ సేస్ ఆఫ్టర్వర్డ్స్ గాడ్ ఓపెన్ దేర్ ఐస్. అప్పుడు దేవుడు వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరిచాడంట. అప్పుడు దే రియలైజ్, ఓ మై గాడ్, సంబడి వాస్ టాకింగ్ టు us. హూ వాస్ ద పర్సన్? మనతో ఎవరో మాట్లాడుతున్నారే, ఎవరు ఆ వ్యక్తిని? అప్పుడు వాళ్ళ పిల్లరా ఆలోచించి ఆశ్చర్యపడుతుంది. అండ్ డ్యూరింగ్ దట్ వాక్, ఆ యొక్క గ్రామానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు కొన్ని సంభాషణ జరిగిందంట. There was a conversation between Jesus and his 2 disciples. Please turn the passage. ఆ యొక్క అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. Luke's Gospel అందరం తీసుకున్నట్లయితే, Luke's Gospel chapter 23 again, 23వ అధ్యాయంలో
I'll tell you. Verse 13 onwards, 13వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు కదా, verse 13 onwards, లూకా సువార్త 24వ అధ్యాయము, Luke's Gospel, chapter 24, verse 13 onwards, we will read 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. And behold, two of them went that same day to a village called Emmaus, which was from Jerusalem about 60 furlongs. And they talked together of all these things which had happened. And it came to pass that while they communicated together and reasoned, Jesus himself drew near and went with them. But their eyes were holden, that they should not know him. And he said unto them, what manner of communication are these that they have one to another as they walk and said? And one of them, whose name was Cleophas, answered and said to him, art thou only a stranger in Jerusalem, hast not known the things which come to pass there in the days? And he said unto them, what things they said unto him concerning Jesus of Nazareth, which was prophet mighty in deed and word before God and all the people, and how the chief priests and rulers delivered him to a condemned to death and have crucified him, but were trusted that it had been which should have redeemed Israel. And besides all this, today is the third day since these things were done. Yeah, and certainly women also of the company made us astonished, which were early in the tomb. And when they found not his body, they came saying that they had also seen a vision of an angel, which said that he has alive. తెలుగులో మనం చదువుకుందాం అప్పుడు కదా, 13వ వచనం. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేము దిక్కు ఆవిడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండెను. వారు సంభాషించుచు ఆలోచించుచు ఒకే కొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడేను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి అని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోఫా అనువారు యెరూషలేమునకు తన బస చేయుచుండి ఆ దినములో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడికే ఎరుగవా అని ఆయన అడిగింది. ఆయన అవి ఏమి అని వారిని అడగగా వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియలలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తయుగా ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన్ని ఎలాగ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుటిమి. ఇదిగాక ఈ సంగతులు చదివిన నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానుక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని మాతో చెప్పిన మాకు విస్మయం కలిగచేసారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది కానీ ఆయనను చూడలేదు అని ఆయనతో చెప్పారు. సో ప్రియులారా, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ రెజరెక్షన్. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత జరిగిన మొదటి ఒక క్రియ ఏంటంటే, ఇద్దరు శిష్యులు ఎమ్మావు అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వీళ్ళతో పాటు వెళ్ళాడు. ఆఫ్టర్ జీసస్ రెజరెక్షన్, 2 of the disciples, they are not apostles, వీళ్ళు అపోస్తులు కారు. శిష్యులకు అపోస్తులకు ఉన్న ఒక వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపోస్టల్స్ అండ్ డిసైపుల్స్? వీఆర్ ఆల్ డిసైపుల్స్, మనం అందరం శిష్యులమే. బట్ హూ ఆర్ అపోస్టల్? అపోస్టల్ అంటే ఎవరు? ఆయన సేవ కొరకు పిలువబడ్డ వాళ్ళంతా అపోస్తలులు. సో వీఆర్ నాట్ అపోస్టల్. ఇప్పుడు కూర్చున్న మనం అపోస్తలులం కాదు, మనమంతా ఎవరమంట? శిష్యులం. వీఆర్ ఆల్ డిసైపుల్. సో దిస్ 2 disciples, they are not apostles.
ఈ ఇద్దరు ప్రియుల గ్రామానికి వెళ్తున్న వాళ్ళు అపోస్తలులు కారట. వాళ్ళు ఎవరంట అంటే ఆయనను విశ్వసించిన వారు, ఆయన నమ్మిన వారు. As they were walking, they were talking to each other. వారు ఒకరికొకరు మాట్లాడుతున్నప్పుడు Jesus also joined with them. యేసు ప్రభువు వాళ్ళతో కలిశాడంట. కలిసి మాట్లాడుకుంటూ పోతుంటే వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. their eyes were not open. They were little tensed. వాళ్ళంతా టెన్షన్లో ఉన్నారంట. యేసు ప్రభు చనిపోయాడు, ఆయన సమాధి చేశారు, ఆయన బాడీ ఎక్కడుందో. బికాస్ వీళ్ళకి ఆ బాడీ కనపడలేదు. they did not see the body. They were talking, they were little కన్ఫ్యూజ్ అయ్యారంట ప్రియులారా. ఆ సమయంలో యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడితే ఏం జరిగిందంటే వాళ్ళంతా నీకు తెలియదా? Jesus asking them, don't you know? They are asking, they are telling Jesus, don't you know? The whole Jerusalem knows that Jesus of Nazareth died. He was buried. He was supposed to rise on third day. Don't you know? They are telling Jesus. యేసుక్రీస్తు వాళ్ళు అంటున్నారు, మీకు తెలియదా? యేరుశలేం అందరికీ తెలుసు, ఆయన మూడో దినం లేస్తున్నాడని మీకు తెలియదా? As they were walking, Bible says Jesus had a talk with them. వాళ్ళిద్దరితో యేసుక్రీస్తు సంభాషించినట్టు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. How many of you know Bible says walking with God is a wonderful experience? దేవునితో నడవడం అనేది ఒక పెద్ద మంచి అనుభవం, ఆత్మీయ అనుభవం. There is one more person, two people walked with God. Can you tell me who are those people? ఇద్దరు దేవునితో నడిచినట్టుగా బైబిల్లో ఉంది. ఎవరు వాళ్ళు? హానోక్, ఎస్. అండ్ అగైన్ నోవా. వెరీ నైస్. దేర్ ఆర్ టూ పీపుల్ వాక్ విత్ గాడ్. ఇద్దరు మనుషులు ధనలక్ష్మి గారు దేవునితో నడిచారంట. వారిలో ఒకరు హానోకు, రెండో వ్యక్తి నోవా. ప్లీజ్ టర్న్ విత్ మీ జెనసిస్. ఆది కాండం అందరం తీసుకుందామా ప్రియులారా? దేవునితో నడవడం ఎంత గొప్ప భాగ్యమో. చాప్టర్ 5, 5వ అధ్యాయం. Genesis chapter 5, verse 18, maybe 17. I think హానోకు దేవునితో నడిచిన 24 కాదు. రైట్, ఐ థింక్ 23 అనుకుంటా. 23. హానోకు దినములన్నీ 360 ఏళ్ళు హానోకు దేవునితో నడిచి 24 కరెక్ట్, సారీ. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఇంగ్లీష్లో, అండ్ ఈనోక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హీ వాస్ నాట్ ఫర్ గాడ్ టు హిమ్. ప్రియులారా, బైబిల్ సేస్ హానోకు దేవునితో నడిచాడు. హానోకు చనిపోలేదు. Enoch walked with God. Enoch was not dead. In the Bible, two people, they did not die. Bible లో ఇద్దరు మనుషులు చనిపోలేదు. ఒకటి హానోకు, రెండోది ఏలియా. Elijah was not killed. He was not dead. When he was alive, he was taken up to heaven. కదా సుప్రియ? ఏలియా బ్రతికి ఉండంగానే ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడంట. హానోకు బ్రతికి ఉండంగానే ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడంట. ఇదే చాప్టర్ 5లో ఆదాము మృతి నొందెను, హేనోషు మృతి నొందెను. వీళ్ళందరూ మృతి పొందెను అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చే లోపల హానోకు చనిపోలేదు. ఆయన దేవునితో నడిచాడు. మరి ఇంకొక వ్యక్తి ఎవరండి దేవునితో నడిచిన వ్యక్తి? నోవా. ప్లీజ్ టర్న్ విత్ మీ చాప్టర్ 6.
ఆదికాండము 6వ అధ్యాయము నోవా గురించి రాస్తూ చక్కగా రాయబడింది ప్రియులుగా. చూద్దాం ఏది అక్కడ చదవండి కదా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. రైట్, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దిస్ ఇస్ ద లీనేజ్ ఆర్ దిస్ ఇస్ ద genealogy of Noah. Okay, Noah found grace in the eyes of the Lord. Verse 8. These are the generations of Noah. Noah was a righteous man, a perfect in his generation, and Noah walked with God. Noah walked with God. So దేవునితో నడిచిన ఇద్దరు ఎవరంట ప్రియులారా? ఒకటి ఆనోకు, రెండో వ్యక్తి. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, వీళ్ళిద్దరికి దేవునితో చాలా మంచి సంబంధం ఉండేది. These two people who walked with God, they had a very close relationship with God. Now another two people we find here in Luke's Gospel. కదా, ఇద్దరు లూకా సువార్త మనం చూస్తున్నాము. వాళ్ళు ఎమ్మావాస్ అనే గ్రామానికి వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే యేసుక్రీస్తు వచ్చి వీళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ పోతున్నారంట. ఎంత భాగ్యం కదా. వాళ్ళ కళ్ళు తెరవలేదు. their eyes were not opened. They did not understand this is Jesus. Jesus knew these two people are their disciples. They were little tense. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారంట. He was keep on talking. So that was the first experience two disciples had. So Noah, Hanok ఎలాగైతే దేవునితో నడిచారో ఈ ఇద్దరు కానీ యేసుప్రభు గుర్తింపు చేయడం అయిన తర్వాత కూడా వీళ్ళు నడిచారు. సో మనకు కానీ ఆ అనుభవం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దేవునితో ఎలా నడవగలుగుతాం వీళ్ళరా? హౌ కెన్ వి వాక్ విత్ గాడ్? Noah walked with God. Enoch walked with God. These two people also walked with God. So God expects all of us to also have that kind of experience walking with God. మనం కాదు కదా పీటర్, దేవునితో నడవాలని దేవుడు కోరుతున్నాడు. How can we do that? By obeying God's word. దేవుని వాక్యానికి లోబడడం వల్ల మాత్రమే మనం దేవునితో నడవగలుగుతాం ప్రియులారా. వేరే మార్గం లేనే లేదు. There is no other way walking with God except trust and obey. ఆయన వాక్యానికి లోబడకుండా మనం ఎన్ని స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ చేసినా మనం దేవునితో నడవలేము. దేవుని వాక్యానికి లోబడాలా, విన్న వెంటనే లోబడాలా, చదువుకున్న వెంటనే లోబడాలా, దేవుని వాక్యం ధ్యానించిన వెంటనే లోబడాలా. రెండో, యేసుక్రీస్తు మృత్యుంజయుడైన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకున్నారా? శిష్యులు అందరూ ఒక గదిలో కూర్చొని భయపడుకుంటూ కూర్చున్నారంట. శిష్యులు యేసుప్రభు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత శిష్యులంతా ఒక గదిలో భయపడుకుంటూ కూర్చున్నారంట. ఎందుకు భయపడుకుంటూ కూర్చున్నారంట? ఒకటి, ఓకే, ప్రజలందరూ యేసుప్రభుని వెంబడించిన వారిని పట్టుకొని చంపుతున్నారు. ఎవరినో వచ్చి వాళ్ళని అడిగి, నువ్వే యేసుప్రభుని వెంబడించావు? ఆ రోజు పేతురుని అడిగారు కదా ముగ్గురు 3 సార్లు, నువ్వు యేసుప్రభుతో ఉన్నావు కదా? లేదు. అలా మమ్మల్ని పట్టుకొని చంపుతారని చెప్పి ఆ భయంతో వీళ్ళంతా ఒక రూమ్లో ఉన్నారంట. ఆల్ ద డిసైపుల్స్, 11 disciples, they were all sitting in a room. They were threatened by people. They are afraid of people, thinking they may come and catch us, they may kill us. They were all in one room. All 11 people are in one room. Actually 12 disciples were supposed to be there. 12 శిష్యులు ఉండాలా. కానీ what happened to one man? What happened to one man? ఒక మనిషికి ఏం జరిగిందంటే పిల్లల, యూదా చనిపోయాడు. జూడాస్ committed himself suicide. ఉరేసుకున్నాడు. He hanged himself. Only 11 disciples were left. 11 మంది శిష్యులు ఉన్నారు. When they were sitting in the room, they were all very much afraid. Bible says Jesus entered into the room. Please turn with me to that passage. ఆ యొక్క అధ్యాయంలో తీసుకున్న ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20. ఇవన్నీ యేసు ప్రభు చనిపోయిన 3వ దినం లేచిన తర్వాత జరిగిన సంగతులంట ప్రియులారా. మనం ఎప్పుడు యేసుక్రీస్తు చనిపోయి లేచాడో
అన్నది మాత్రమే ధ్యానించుకుంటారు కదండి. నో డౌట్ ఆయన లేచాడు, కానీ లేచిన తర్వాత జరిగిన సంగతి లేదు. 20 అధ్యాయము ఉన్నప్పుడు తెలుగులో 19 నుంచి 22 వరకు భాస్కర్ చదవండి. ఆదివారం సాయంకాలం శిష్యులు వారు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఆ యొక్క ఇంటి గదులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించింది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. Right. So, the Bible says when they were all sitting in the room by closing all the windows and doors, Bible says Jesus entered into the room. లూకా సువార్తలో ఉంది పిల్లలా, వారందరూ తలుపులు గదులు తలుపులు కిటికీలు వేసుకుని కూర్చున్నారు యూదుల భయంతో. ఎక్కడ మమ్మల్ని పట్టుకొని చంపేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఒక రూమ్లో ఉన్నప్పుడు పిల్లలా యేసుక్రీస్తు ఆ గదిలోకి వచ్చాడు. లూకా సువార్తలో వాళ్ళు భయపడ్డారంట, తలుపులు వేస్తే ఈయన ఎక్కడ వచ్చాడు, దెయ్యం దెయ్యం అన్నారంట. యేసుక్రీస్తు అన్నారంటే నేను దెయ్యాన్ని కాదు, ఒక్కసారి నా యొక్క గాయాలలో మీరు వేలు పెట్టి చూడండి. ఐఎమ్ నాట్ డీమన్, ఐఎమ్ నాట్ ఈవిల్ స్పిరిట్, జస్ట్ పుట్ యువర్ ఫింగర్స్ ఆన్ మై injuries. Then he says the demons, evil spirit will not have flesh and bone. దెయ్యానికి రక్త మాంసం ఎముకలు ఉండవంట. లూకా సువార్తలో అంటాడండి, రక్త మాంసం ఉండదంట దెయ్యానికి. Evil spirits, evil spirit is a spirit. దురాత్మలకు ఒక బాడీ ఉండదంటండి, వాళ్ళ ఆత్మలే, కంటికి కనబడం. యూ కెనాట్ సీ ఈవిల్ స్పిరిట్. దెయ్యాన్ని మనం చూడలేము, లూసిఫర్ని మనం చూడలేము, ఆ లూసిఫర్తో పడ్డ దురాత్మను మనం చూడలేము. వాళ్ళు ఆత్మ రూపంలో ఉంటారు, వాళ్ళకి మనలాంటి శరీరం ఉండదు. When Jesus entered into the room, everybody said, demon, demon, demon. Jesus said, no, I am not demon. Demon will not have a flesh like me. It will not have a body like me. It is a spirit. You cannot see a spirit. Even Holy Spirit also is a spirit. పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఆత్మస్వరూపి. Nobody can see Holy Spirit. ఎవరు పరిశుద్ధాత్మ చూడలేరు. Yes, Bible says Holy Spirit was sent in the form of dove. పరిశుద్ధాత్మ దేవుని దేవుడు ఆత్మ పావురం రూపంలో పంపాడు కానీ హోలీ స్పిరిట్ హ్యావ్ నాట్ బాడీ, ఇట్ హ్యాస్ నో బాడీ. పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి శరీరం లేదు. గాడ్ ఈజ్ అ స్పిరిట్, దేవుడు కానీ ఆత్మనే. ఈవెన్ గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ, దేవునికి ఎలాంటి రూపం లేదు. టుమారో వెన్ వి గో టు హెవెన్, ఇఫ్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ వీ కెన్ సీ హిమ్ విత్ బాడీ. ఒకవేళ దేవుడు చిత్తమై మనం పరలోకానికి వెళ్ళి దేవుడు అందుతాను మనకు బయలుపరుచుకుంటే ఓహో ఆయనకు ఒక బాడీ ఉందని మనం చూడదు. కానీ అట్ ద మూమెంట్ బైబిల్ సేస్ గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి. చలం గారు, దేవుడికి ఎలాంటి రూపము లేదు. గాడ్ ఈజ్ అ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ అ స్పిరిట్, ఈవెన్ ఈవిల్ స్పిరిట్స్ ఆల్సో ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి అండ్ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. దురాత్మలు కానీ ఆత్మలే, వాళ్ళకి ఎలాంటి రూపం లేదు. జీసస్ ఇస్ నాట్ స్పిరిట్. యేసుక్రీస్తు ఆత్మ కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు కదా భాస్కర్. జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మ్యాన్, ఇన్ ద ఫ్లెష్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించను. యేసుక్రీస్తు ఆత్మ కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన మనుషుల మాదిరి ఈ లోకంలో జన్మించాడు. సో రెండోది, పునరుత్థానుడైన తర్వాత జరిగిన ఇంకొక విషయం ఏంటంటే ఆయన శిష్యులందరూ రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన తలుపులు మూసి ఉండగానే ఆయన లోపలికి వెళ్ళాడు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క పునరుత్థానుడైన తర్వాత దేవుడు మనకి ఇచ్చే శరీరము యేసుక్రీస్తు లాంటి శరీరం. యేసుక్రీస్తు పరలోకానికి అలా సెకండ్లు వెళ్ళిపోయాడంటండి.
మార్కు సువార్తలో రాయబడింది ఒక ఒక మేఘం వచ్చి ఆయన తీసుకెళ్ళిందంట. దాని కింద వచ్చినము ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మార్కు సువార్త 16th చాప్టర్. ఆ శరీరానికి there is no space, there is no time, it can go to any place at any time. మార్కు సువార్త చివరి అధ్యాయము 19వ వచనం అండి. 16:19. So that after the Lord had spoken unto them, he was received up into heaven and sat on the right hand of God, and they went forth and preached everywhere, the Lord working with them and confirming words with the signs following. Amen. తెలుగులో ప్రియులారా, ఆయన ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయన. అలా ఎత్తబడ్డాడో లేదో ఆసీనుడాయనంట, పరలోకానికి వెళ్ళిపోయాడంట. అంటే ఆ శరీరానికి ఎలాంటి స్పేస్ టైమింగ్ ఉండదు, ఎక్కడికైనా ఒక సెకండ్స్ వెళ్ళిపోవచ్చు. సో యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కానీ రేపు ఒకరు చనిపోయి దేవుడు మనం లేపాడు అనుకోండి, మనకు దేవుడు అలాంటి శరీరం ఇస్తాడు. హల్లెలూయా. ఆ శరీరానికి ఆకలి కాదంట. దట్ బాడీ విల్ నాట్ హ్యావ్ ఎనీ అపిటైట్, దట్ బాడీ విల్ నాట్ హ్యావ్ ఎనీ థర్స్ట్. దాహం ఉండదంట. ఆ దేహానికి మరణం ఉండదంట. అమర జీవులు అంటారు కదా, చిరంజీవులు అంటారు కదా, యుగ యుగం వరకు మనం జీవిస్తానంటారు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఒక ఈ శరీరం కాదండి, ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మనకున్న రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించమంట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ శరీరంతో ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకే చనిపోయిన తర్వాత ఈ శరీరం కుళ్ళిపోతుంది. దిస్ బాడీ హ్యాస్ టు డికే. When we bury this body will go back to dust. God will give new body. కొత్త శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీరం పరలోకానికి వెళ్తుంది. ఆ శరీరంతో మనం దేవునితో పాటు పరలోకంలో వెళ్ళిపోతుంటాం. యేసు ప్రభు ఎత్తబడ్డాడో లేదో ఆయన తండ్రి కుడి పార్శ్వం వెళ్ళి కూర్చున్నాడంట ప్రియులారా. It just was Bible says he was taken up, and then immediately says he went and sat on the right hand of the Father. పరలోకంలో తండ్రి ఒక సింహాసనం మీద కూర్చున్నాడంట. ఆయన పక్కన కుమారుడు ఒక సింహాసనం తీసుకుని కూర్చున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమిలో సంఘాలలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు ప్రియులరా. ఇప్పుడు పరలోకంలో ఇద్దరే, ఎవరెవరు? తండ్రి కుమారుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద మన హృదయాలలో మన సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి యేసు ప్రభు రాకముందు భూమి మీద ఎవరు ఉండేవారంట ప్రియులరా? యేసుక్రీస్తు రాకముందు తండ్రి అయిన దేవుడు మొత్తం డీలింగ్ చేసేవాడంట భూమి. మరి యేసుక్రీస్తు కాలంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రభువే 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు. ఒక్కసారి పరలోకానికి యేసుక్రీస్తు ఎత్తబడ్డ తర్వాత ఆయన ఎవరిని పంపాడంట? పరిశుద్ధాత్మ దేవుడిని పంపాడు. సో పరలోకంలో ఒక స్టేజ్లో తండ్రి కుమారుడు ఉన్నారు. ఇప్పుడు దానికన్నా ముందు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంట ప్రియులారా. ఆల్వేస్ భూమి మీద తండ్రి ఉండేవాడు, కుమారుడు ఉండేవాడు, ఆ పరిశుద్ధాత్మను ఉండేవాడు. సో కాబట్టి ప్రియులారా, మనం రెండో విషయం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు మూడవ దినము ఆయన లేచిన తర్వాత శిష్యులు ఉన్న గదిలోకి వెళ్ళి ఆయన వాళ్ళకి వెళ్ళి ప్రత్యక్షమై మీరు భయపడవద్దు, ధైర్యం మీకు సమాధానం కనుక నేనే. తోమ వాళ్ళ డౌట్ పడ్డాడంట, యేసు లేచాడో లేదో. నేను ఆయన గాయాలలో నా వేలు పెట్టి చూసే వరకు నేను నమ్మనంటే వేలినో తోమాకు చూపించినట్టు, తోమా నువ్వు చూసి నమ్మేవయ్యా, చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులరా? ధన్యులని మత్తయి సువార్తలో 9 సార్లు రాయబడ్డారు. ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యం వారు, దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడతారు. అక్కడ 9 ఉన్నాయి. మరి 10వ ఎక్కడుంది? ఇదిగో 10వ ఇక్కడ ఉంది. తోమా నువ్వు నన్ను చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వారే. ఆ 10వ ధన్యత అక్కడ ఉందండి. మనకు 10 ఆజ్ఞలు ఎలా ఉన్నాయో 10 ధన్యతలు ఉన్నాయి.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ఉన్నాయి, అండ్ లూకా సువార్తలో ఈ ఒక్కదాన్ని. సో కాబట్టి యేసుక్రీస్తు ఆ యొక్క గదిలోకి వెళ్ళి వాళ్ళున్న గదిలో తాను బయలుపరచుకొని పిల్లరా లాస్ట్ వాళ్ళకి ఏమంటాడంటే, తండ్రి నన్ను పంపినలాగా నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సో పిల్లరా మనకు దేవుడిచ్చిన ఈ యొక్క పునరుత్థాన దినమందు మనకు దేవుడిచ్చిన ఈ యొక్క ఆజ్ఞం ఏంటంటే, మనం ఇతరులకు వెళ్ళి దేవుని గురించి వాక్యం చెప్పు. అపోస్తులు మాత్రమే కాదు వాక్యం చెప్పవలసింది. నాట్ ఓన్లీ అపోస్టల్స్, దే హావ్ టు బికమ్ ప్రీచర్స్. ఈవెన్ మన అందరంగానే సువార్తలు కావచ్చు. యూ కెన్ స్టడీ, యూ కెన్ గో టు కాలేజ్, స్టిల్ యూ కెన్ టెల్ అబౌట్ జీసస్. మనం ఉద్యోగం చేసుకుంటూ పనులు చేసుకుంటూ మన కొలీగ్స్కి మనం వాక్యం చెప్పుకుంటూ సెలవు కదా ప్రియులుగా. హౌస్ వైఫ్గా ఉంటూ ఇంటి పక్క వాళ్ళతో మనం వాక్యం ప్రకటించవచ్చు. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకొకటి ఏం తెలుసు ప్రియులుగా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన ఇంకొక మాట గమనించుకుందామండి. Matthew 28 verse 19. Matthew 28 verse 19. చదవండి చదవం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు ఇది యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన మాట. మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చేసు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపిస్తున్నావో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన మాట ఇది. అది చదువుట లౌడ్లీ. 28 verse 19. Go ye therefore, teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. Tarvata teaching them to observe all things whatsoever I have commanded. So ప్రియులారా గమనించండి, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళక ముందు ఆ 11 మంది శిష్యులకు చెప్పిన మాట. When Jesus rose again from the dead, before he departed to heaven, he has commanded his disciples, go therefore, make disciples of all the nations, baptizing them in the name of the Father, Son and the Holy Spirit, and teaching all things what I taught you, and tell them to observe. మీరు వెళ్ళి సర్వలోకానికి మీరు ఫస్ట్ అందరినీ శిష్యులుగా చేయండి, వారికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. నేను బోధించలేని వారు చేయమని వారికి మీరు నేర్పించారు. సో ప్రియులారా మనం మూడవది యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన మూడవ ప్రక్రియ ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులకు సువార్తను ప్రకటించండి అని బోధించారు. మనం బాప్తిసం మనం ఇవ్వకూడదు, అవసరం లేదు. మనకు వాక్యం చెప్తే చాలు. దేవుని సేవకులు ఉన్నారు బాప్తిసం ఇచ్చారు. ఎవరు పడితే వాడు బాప్తిసం ఇవ్వకూడదు, ఎవరు పడితే వాడు ప్రభురాత్రి వల్ల ఇవ్వకూడదు. దేవుని సేవకు సంపూర్ణంగా ఏర్పరచుకోబడ్డ వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయవచ్చు. బాప్తిసం ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. ఒక దేవుని సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళతో మాత్రం మనకు చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో పాస్టర్లు ఉండరు, అలాంటి సమయంలో మేము ఒకళ్ళొకరు ఇచ్చుకోవడంలో తప్పేం లేదు. కానీ మనకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం ఇవ్వడంలో తప్పేం లేదు. మనం దేవుని సేవకుడు ప్రభురాత్రి వల్ల కానీ ఎవరు పట్టు వాళ్ళు ఇవ్వకూడదు. దేవుని చేత అభిషేకించబడి ఆయన సేవ కొరకు ఏర్పరచుకోబడ్డవారు. అందరూ వాక్యం చెప్పొచ్చు, అందరూ సువార్తలు ప్రకటించరు, కానీ అందరూ ప్రభురాత్రి వల్ల ఇవ్వకూడదు కదా. దానికి దేవుడు ఏర్పరచుకోబడ్డ వాళ్ళు. సో మూడవది యేసుక్రీస్తు లేచిన తర్వాత చెప్పిన మాట, మీరు వెళ్ళండి అందరినీ శిష్యులుగా చేయండి. ఫస్ట్ శిష్యులుగా చేయండి. వాళ్ళు కొద్దిగా విశ్వసించిన తర్వాత అప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో వారికి ఫస్ట్ వాక్యం చెప్పండి. కొన్ని సంవత్సరాలు ప్రేమ ఇప్పుడు మన రిచ్ ఉన్నాడు, రిచర్డ్ ఇన్ని సంవత్సరాలు ఆయన వాక్యం విని 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 మొన్న నాతో వచ్చి నేను బ్యాప్టిజం తీసుకుంటా అన్నాడు. సో ప్రియులారా అలా ఫస్ట్ వారు వాక్యం విని డిసైపుల్స్ చేయి, వాళ్ళు శిష్యులుగా మార్చండి.
let the word of God sink into them. Let them understand. Let them realize. వాళ్ళే రావాలంట. నేను బ్యాప్టిజం తీసుకుంటాను. ఎవరైనా ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే తీసుకోవడం బ్యాప్టిజం కాదు. మీరు వెళ్ళండి, ఫస్ట్ వాళ్ళు శిష్యులుగా చేయండి, వాక్యం చెప్పండి, బైబిల్ స్టడీకి రమ్మనండి, సండే ఫెలోషిప్కి రమ్మనండి, వాక్యం విని విని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కొంతమంది 1 year 2 years 3 years, అప్పుడు వాళ్ళు రెడీ అంటే అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇవ్వడమే కాదు, నేను నేర్పించుకుని మీరు వాళ్ళకి బోధించి, నేను మీకేమేమి చెప్పానో అవి వాళ్ళకి మీరు బోధించండి. బ్యాప్టిజం ఒక్కటే కాదు, బ్యాప్టిజం అనేది ఒక స్టెప్ అంతే. 20 స్టెప్లు ఎక్కాల, 30 స్టెప్లు ఎక్కాల. You have to follow many steps. It's not just baptism is just one step. So thirdly, Jesus, after his resurrection, he has commissioned his disciples to go make disciples and baptize them in the name of the Father, Son, and Holy Spirit. మార్కు సువార్తలో ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త, turn with me, Mark's Gospel, 16th chapter. 16వ అధ్యాయము. Richard, can you read verse 15 onwards? And he said to them, Little loudly. And he said to them, go into all the world and preach the gospel to every creation. He who believes and is baptized will be saved. He who believes and baptized will be saved. But he who does not believe will be condemned. Okay. Kumari chaduma. మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏం విధించబడుతుందట? యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, మరణం నుంచి లేచిన తర్వాత చెప్పిన మాట పిల్లలు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి, ఇక్కడ ఫస్ట్ మీరు సువార్తను ప్రకటించండి. నమ్మి తక్షణమే బాప్తిసం పొందిన వాళ్ళంతా రక్షణ పొందుతారు. మత్తయి సువార్తలు అంటాడు ఫస్ట్ వాళ్ళని శిష్యులుగా చేయండి, తర్వాత బాప్తిసం ఇవ్వండి కదా. కదా ఇక్కడ ఏమంటాడు? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఎవరైతే నమ్ముతారో ఇమీడియట్గా వాళ్ళు బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? నేను చెప్తా వినండి ప్రియులారా. ఒక గ్రామానికి వెళ్ళాం, అక్కడ వాక్యం చెప్తున్నాం. ఒక హిందూ, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను సార్, నేను ఇప్పుడే ఆయన నా రక్షకుడు నమ్ముకున్నానని ఆ గ్రామంలో అన్న వ్యక్తి ఇమీడియట్గా అతను బాప్తిసం తీసుకోవచ్చు. ఇప్పుడు మన పిల్లలు పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి మనతో పాటు మందిరానికి వస్తూ వాళ్ళకి రక్షణ ఇచ్చిన ఏం తెలియదు, ఏదో సండే స్కూల్కి వచ్చి విని విని వాక్యం విని ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు వాళ్ళకు రియలైజ్ అవుతుంది. అది మత్తయి సువార్త 28 అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళ శిష్యులుగా చేయండి. ఒక 2-3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళు కొద్దిగా మైండ్ ట్రైన్ అప్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎదిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎదిగి 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 17, 18, 20 అప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. గ్రామాలలో వెళ్ళి వాక్యం చెప్పిన వెంటనే వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదు, వాళ్ళు ఇమ్మీడియట్గా విన్నారు, లోపడ్డారు, ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు. సో యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరికీ వాక్యాన్ని చెప్పండి, రక్షణ నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందారు. ఇంకొక విషయం, యేసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన సంగతి అది ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము. ఇవన్నీ పునరుత్థానుడైన తర్వాత జరిగిన విషయాలు. These are all things happened after the resurrection of Jesus Christ. John chapter 21 verse 15 onwards. 15వ వచనం నుంచి మనము చదువుకున్నాం కదా. ఎవరినో ఒకళ్ళు దేవగణం తెలుగులో చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెలుగులు అని
ఆయనతో చెప్పాను. రైట్. తర్వాత యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. రైట్. ప్రియులారా, ఇక్కడ ఏముందంటే యేసుక్రీస్తు 11 మంది శిష్యులు అందరూ బ్రేక్ఫాస్ట్, ఇంగ్లీష్లో వెన్ దే ఫినిష్ దేర్ బ్రేక్ఫాస్ట్, భోజనం అంటే ఇదే నైట్ డిన్నర్ లేకపోతే లంచ్ కాదంట, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. యేసుక్రీస్తు వాళ్ళందరితో భోజనం చేసిన తర్వాత పేతురుని అడుగుతున్నాడు. 11 మందిలో పేతురుని ఒక్కనే పట్టుకుని అడుగుతున్నాడు, తక్కిన వాళ్ళని ఎవరిని అడగలేదు. When they, after Jesus' resurrection, they all sitting near the seashore, సముద్రం యొక్క తీరం మీద కూర్చున్నారు పిల్లలు. Jesus came to them. కట్టెల మీద కాల్చబడిన ఒక చేప ఉందంటే అందరూ దాన్ని యేసుప్రభు వాళ్ళకి భోజనం వడ్డించాడంట. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, పేతురు వీళ్ళందరికంటే యోహాను కుమారుడైన పేతురు వీళ్ళందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమన్నట్టు ప్రియుడా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటండి, నా గొర్రె పిల్లలను మేపాలి. పీటర్, యు లవ్ మీ మోర్ దెన్ ఆల్ దీస్ పీపుల్, మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్? పీటర్ said, yes Lord, I love you. అప్పుడు యేసుప్రభు, Jesus said, you take care of my lambs. గొర్రె పిల్లలు, lambs, not sheep. షీప్ అంటే పెద్దోడు, పెద్ద గొర్రె కాదు, ఇక్కడ గొర్రె పిల్లలు. గొర్రె పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. ఎందుకు పేతురుని అడిగాడంట పిల్లరా? ఈ పేతురు యేసుక్రీస్తు శిలువ వేయక ముందు 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఈ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. నువ్వు వారిలో ఒక్కడివి కదా, ఆయన చూడలేదు. యేసుప్రభు ఎక్కడ చూడడం నాకు తెలియదు. Peter lied thrice. When people came and said, you are one among Jesus? No, I don't know him. I never saw him. I never met him. So 3 times, he lied. That's what now Jesus is asking Peter, you love me? Yes, Lord, I love you. Then take care of my lambs. Now, గొర్రె పిల్లలను మేపమని. సో ప్రియులారా, ఇక్కడ పేతురుని ఎందుకు అడిగాడంటే, నిజంగా నువ్వు 3 సార్లు అబద్ధం చెప్పావు కాబట్టి ఇప్పుడు కనీసం ఆ 3 అబద్ధాలను, ఈ 3 సత్యాలతో నువ్వు కవర్ చేసుకో. కొన్నిసార్లు మనం చేసిన అవినీతి కార్యాలు, వాటిని మనం పోగొట్టుకోవాలంటే పాపాలు ఒప్పుకున్నప్పుడు కాదు, మంచి కార్యాలు చేసినప్పుడు వారి దేవుడు క్షమిస్తాడంటే పిల్లలు. నెబుకద్నెజరుతో దానియేలు ఏమంటాడు తెలుసా? నెబుకద్నెజరు, నువ్వు చేసిన పాపాలు క్షమించబడాలంటే కనీసం ఇప్పుడన్నా పశ్చాత్తాపపడి మంచి క్రియలు చేయు. Nebuchadnezzar, in order to get rid of all your sins and bad things, repent and try to do some good things. మంచి పనులు చేయి, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. పేతురు అబద్ధం చెప్పావా? కనీసం ఇప్పుడన్నా ఒప్పుకో. యు లవ్ మీ? ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. సో టేక్ కేర్ ఆఫ్ దిస్ లిటిల్ చిల్డ్రన్. చిన్నపిల్లలను పిల్లల వాక్యం చెప్పి వాళ్ళని ప్రభువులోకి తేవడం జరిగింది. మంచి సేవ. ఈవెన్ రెండోసారి చదవండి, ఏమంటాడు యేసుక్రీస్తు? మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, తను ప్రేమించున్నావని రెండోసారి అతను అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీ వెలుగువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. రెండోసారి ఈవెన్ సెకండ్ టైం యేసుక్రీస్తు అడుగుతున్నాడంట, పేతురు వీళ్ళందరికంటే వీటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావా? Second time Jesus asked Peter, do you love me, Peter, more than all these things? Peter said, yes Lord. Then he says, you take care of my sheep. నా గొర్రెలను మేపు. గొర్రెలు అంటే పెద్దవాళ్ళు, మనలాంటి వాళ్ళు, ఎవరైతే అడల్ట్స్ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతామో, ఎవరైతే మెచ్యూర్డ్ అయి ఉంటామో మన మైండ్లో, వాళ్ళందరూ అడల్ట్స్, గొర్రెలు. నా గొర్రెలను మేపు. మూడోసారి, ఈవెన్ థర్డ్ టైం జీసస్ ఆస్క్డ్, చదవండి. ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని తనను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి అడిగినందుకు
పేతురు బాధపడి వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలుసు కదా, 3 సార్లు ఎందుకు అడుగుతున్నావయ్యా అని వ్యసనపడ్డాడు. Third time, when Jesus asked him, "Do you love me, Peter?" He said, "Yes, Lord. Don't you know that I love you? Don't you know why you are asking me 3 times? Because 3 times you told lies." మూడుసార్లు అబద్ధం చెప్పావు. నా మనసులో అలా అనుకుంటాను కదా. 3 సార్లు అడగడం కారణం ఏంటి? బైబిల్లో చాలాసార్లు 3 సార్లు అనే విషయం మనం గమనిస్తాం. సమయలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పడుకొని ఉన్నాడంట. శబ్దం వచ్చింది, సమయలు లేచి ఏలి పిలిచాడని చెప్పి ఆయన దగ్గర పోయాడు. నా ఏలినవాడా, నన్ను పిలిచావా? లేదా ఆయన నిన్ను పిలవలేదు, పోయి పడుకోపోవాలనంట. శామ్యూల్ వెళ్ళి మళ్ళా రెండోసారి దేవుడు శామ్యూల్ అని పిలిచాడు. మళ్ళీ ఆయన లేచి ఆయన ఎవరు లేరు, ఏలి ప్రధాన యాజకుడు, శామ్యూల్ అంతే. నన్ను పిలిచావా? రెండోసారి ఏలి, నేను పిలవలేదు బాబు, పడుకోపో. అప్పుడు ఏలికి అర్థమైపోయి, ఓహో దేవుడు పిలిచినట్టు చెప్పి ఆయన అర్థం చేసుకుని శామ్యూల్ పిలిచి, బాబు ఈసారి ఎవరికి నీకు క్షరం వస్తే నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, చిత్తగించుకో అని అను. ఆయన పోయి 3వసారి పడుకున్నప్పుడు దేవుడు 3వసారి శబ్దం శామ్యూల్ అప్పుడు ఆయన అన్నట, నా వెళ్ళినవాడా చిత్తగించుము. God called Samuel thrice. Samuel was a little boy. He was sleeping in the temple. The high priest was there. As they were sleeping, God said, "Samuel, Samuel." He woke up and went to the priest. He said, "Did you call me?" He said, "No, I did not call you. Go and sleep." Second time, God called again, "Samuel, Samuel." This man got up, went again back to the high priest. Third time he realized it was God must have called him. So he said, "Samuel, next time if you hear the voice, tell God, here am I. Order me, what do you want me to do?" So third time he went and slept, and Bible says he heard a voice, "Samuel, Samuel." ఈ 3 సార్లు అనే మాట ప్రియులారా బైబిల్లో మనం చాలాసార్లు గమనిస్తాం. When Peter was praying on the top of ఇంటి పైన ప్రార్థన చేస్తున్నప్పుడు he went into sleep. ప్రార్థన చేస్తూ నిద్రపోయాడట. He saw a vision. ఆయన ఒక దర్శనం చూశాడట. A bedsheet from heaven, animals, insects, all kinds of birds. Then voice came, "Peter, rise up, kill whatever the bird or the animal you like, eat it." Peter said, "No, Lord, I have not eaten anything unclean." పేతురు ఒకరోజు ఇంటి బయటికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రియురా, ఆయన పరవశుడు ఎట్ట నిద్రపోయాడంట ప్రియురా. ఆయన నిద్ర వచ్చి పడుకున్నప్పుడు పరలోకం నుండి ఒక బెడ్షీట్ వచ్చిందంట. ఆ బెడ్షీట్లో పశువులు, ప్రాణులు, చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ ఉన్నాయంట. ఒక స్వరం వచ్చింది, పేతురు లేచి నీకు ఇష్టమైన ప్రాణి చంపి తినమన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, లేదు ప్రభువా. Then God said, "Don't call unholy which God made holy." దేవుడు పరిశుద్ధపరచుందని నువ్వు అపవిత్రం అనొద్దు. రెండోసారి మళ్ళీ అట్టే వచ్చిందంట. అలా ప్రియుల 3 సార్లు వచ్చినప్పుడు అది మాయమైపోయిందంట, కనబడి. సో బైబిల్లో ప్రియుల ఈ 3 అనే మాట చాలాసార్లు మనం గమనించే ఇన్సిడెంట్స్ చాలా జరిగింది. యేసుక్రీస్తు గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమన్నాడంట, మోకాళ్ళకి, ప్రభువా ఈ పాత్ర నా ఎత్తు నుంచి తొలగించును. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఒకసారి అయిపోయింది. రెండోసారి మళ్ళీ అలాగే ప్రార్థించాడంట, ప్రభువా ఈ యొక్క పాత్ర నా ఎత్తు నుంచి తొలగించు. ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే. మళ్ళా 3వసారిగానే అలాగే ప్రార్థించాడంట, ఇది నా చిత్తం కాదు. అలా ప్రియుల మన బైబిల్లో చాలాసార్లు మనం గమనిస్తాం, 3 సార్లు. సో ఎవరు అంటుండే బైబిల్లో యోడు,
7 నెంబర్ 3 నెంబర్ చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే 7 అనేది దేవునికి సంబంధించిన నంబర్. వై 7 is important? Many people say 7 is a holy number because 7th day God rested. 7వ రోజు దేవుడు విశ్రాంతి పొందిన రోజు. 6 is not good అంట. ఎందుకు తెలుసా అండి? 6th day man was created. 6వ రోజు దేవుడు మనిషిని సృజించాడు. 6 is not a devil's number. 6 అనేది దెయ్యం నంబర్ కాదండి, మనుషుల సంఖ్య. 6వ రోజు ఎవరు సృష్టించాడు దేవుడు? 6వ రోజు. 3 ఎందుకు ఇంపార్టెంట్ అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. పరలోకంలో పరిశుద్ధుడు 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 ఎన్నిసార్లు పలుకుతారంట? 3 సార్లు. 3 సార్లు. ఎవరికి? తండ్రికి, కుమారుడికి. అలా మనం గమనిస్తే ఈ 3, 7 చాలా చాలా ప్లేసెస్లో రాయబడి. సో యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఓకే ఆ పేతురుతో అది చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభువా. నిజంగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. నిజంగా ప్రేమిస్తున్నావా? అప్పుడు ఏడ్చాడు. నీకు తెలియదా ప్రభువా నేను ప్రేమిస్తుంది? యు రియల్లీ లవ్ మీ? yes Lord. Really love me? yes Lord. Really love me? He wept and said, Lord, don't you know that I love you? Then he said, take care of my sheep, take care of my lambs, take care of my flock. Flock అంటే మంద. మంద అంటే సంఘాన్ని చూసుకో పేతురు. సో యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటి తెలుసు కదా? మనం ఏది చేసినా దేవుడిని ప్రేమించి చేయాలి. మన మందిరానికి ఎందుకు రావాలంటే యోషిత, we come to church because we love God. Why we give our offering? మన కానుకలు ఎందుకు ఇస్తామంటే ధనలక్ష్మి దేవుడిని ప్రేమించి ఇవ్వాలా. మనం బైబిల్ ఎందుకు చదువుకుంటాం నుంచి? బికాస్ we love him. అంతే కదా రోహిత్? ప్రేమ లేకుండా మనం దేవుని కొరకు ఏమైనా చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? బలవంతంగా చేస్తే, ఫోర్స్ఫుల్గా చేస్తే. Whatever we do it out of love. Why you came to church? I came to church because I love God. Why you are giving the offering? I am giving my offering because I love God. Why I read Bible daily in my house? Because only one reason, I love God. నేను ఇప్పుడు 35 సంవత్సరాల సేవలో ఉన్నానండి. ఈ 35 సంవత్సరాలు ఎందుకు సేవ చేస్తున్నాను తెలుసమ్మా? ఒకే ఒక కారణం, నేను ఆయన ప్రేమిస్తున్నాను. మనం సండే అందరం పొద్దున్నే లేచి స్నానాలు చేసుకుని బట్టలు ఇస్త్రీ చేసుకుని కదా పిల్లరా త్వర ఏదో వండుకొని ఇంత దూరం మందిరానికి వస్తాం. ఒకే ఒక కారణం, బికాస్ వీ లవ్ జీసస్. మనం దేవుడిని ప్రేమిస్తున్నాం. పెట్రోల్ పోసుకుని, డీజిల్ పోసుకుని, ఆటోలలో పైసలు ఖర్చు పెట్టుకొని, ఓకే ఫస్ట్ భార్యను డ్రాప్ చేసి తర్వాత కొడుకుని డ్రాప్ చేసి కదా పిల్లరా ఒకే ఒక కారణం. ఎందుకు ఉదయ్? బికాస్ వీ లవ్. దేవుడిని ప్రేమించి మనం ఆయన వెంబడించాలి, కానీ నరకానికి వెళ్తామని ఆయన శిక్షిస్తాడని మనం ఆయన వెంబడించాలి. యేసుప్రభు లేచిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత ప్రియులరా ఈ జరిగిన ఈ 4 క్రియలు. మొదటిది, ఆయన ఎంబావు అనే గ్రామానికి 2 శిష్యులతో పాటు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంత భాగ్యం ఉండేవాడు. నోవాహు దేవునితో నడిచాడు, తర్వాత హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం ఎంత భాగ్యం. ఒకరోజు ఒక బ్రదర్ వాక్యం చెప్తూ, నేను ఎప్పుడైనా ఒక్కగా నడుతున్నప్పుడు దేవుడు నా పక్కన ఉన్నాడని నేను నమ్ముతానండి. ఎంత మంచిగా అనిపించింది ఆ మాట. ఎస్, దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఆయన మన పక్క ఉంటాడు అనే విషయాన్ని మనము తీర్చుకోవాలి. రెండవది, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత శిష్యులు వెళ్ళి ఉన్నప్పుడు ఆయన లోపలికి ప్రవేశించి వాళ్ళకి సమాధానం చెప్పారు. అప్పటివరకు భయపడుతున్నారు, ఏం చేస్తారో యూదులు మనం చంపేస్తారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే ఎవరెవరు క్రిస్టియన్స్ వాళ్ళని అటాక్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో, ఎంపీనో, ఉత్తరప్రదేశ్లో కొన్ని ఏరియాలలో క్రైస్తవులు ఎవరెవరైతే యేసుప్రభువును నమ్ముకుంటారో వాళ్ళతో అటాక్ చేస్తున్నారు. అలాంటి భయం యూదులతో ఇక ఉండేదంతా. భయపడే రూపంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వెళ్ళాడు, మీకు సమాధానం ఉంది కనుక భాస్కర్ పోయిన వాక్యం చెప్పాడు, భయపడొద్దు, మీ శరీరాన్ని చంపి ఆత్మను చంపని వాడికి భయపడొద్దు. ఆత్మను శరీరాన్ని 2 నరకం లేచి దేవుడికి భయపడు.
fear man who can kill only body. Fear God who can kill your body and soul. మూడోది ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతారు. ఫస్ట్ వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి, ఫస్ట్ వారిని శిష్యులుగా చేయండి. నేను ఒక్కనే కాదు ప్రియులారా వాక్యం చెప్పేది, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మన వాక్యం చెప్పాలి. ఇంటింటికి వెళ్ళి అవసరం లే, మనం ఉన్న ఇంట్లోనే ఎవరైనా వచ్చినప్పుడు వాక్యం చెప్పాలా. ఈరోజు ఫోన్లు వచ్చాయి, ఫోన్లతో మాట్లాడి వాక్యం చెప్దాం. ఒకేసారి మనం ఒక ఇంటితో ఒక్కరికే వాక్యం చెప్పగలుగుతాం. ఈరోజు ఫోన్లలో మనం ఎంతో మందితో మాట్లాడగలుగుతాం. ఏదో ఒక రకంగా దేవుని సువార్తను, దేవుని సేవను లాస్ట్ అండ్ ఫైనల్గా యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటంటే ప్రేమిస్తున్నావా పేతులు నొక్కని పట్టుకుని తక్కిన అందరినీ ఎవరు అడగలేదు. ఎందుకంటే ఈ తక్కిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పింది ఎవరంట? నాకు ఎవరు ఆయన తెలియదు. ఐ నెవర్ న్యూ మీ, ఐ నెవర్ సా మీ, ఐ నెవర్ టాక్ టు మీ. అప్పుడు సార్ అబద్ధం చెప్తావా? దా పేతులు నీకు ఒక ఛాన్స్ ఇస్తా. నిజంగా ప్రేమిస్తున్నావా? మన విషయంలో నేను దేవుని మనం ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు మన కొరకు లేచాడు. ఇవన్నీ వాస్తవాలు. ఇది ఎవరు మనం డినై చేయలేదు కదా. కానీ అవి మూడు సరిపోతుందా మనకు? మనం చేయాల్సిందే మనం చేయాలి కదా. వీ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్. ఆమేన్. ఒక్క 2 నిమిషాలు అందరూ ప్రార్థించుకుందాం. ప్రియులారా కళ్ళు చూసుకుని, ప్రభువా నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు ఈరోజు మాకు మీరు నేర్పించారు. మాకు కృపనివ్వండి అయ్యా. యేసుక్రీస్తు ఆ 2 శిష్యులతో నడిచినట్టుగా ఆనోకు దేవునితో నడిచాడని వాక్యం ఉంది. నోవా దేవునితో నడిచాడని వాక్యం ఉంది. మేము నాకు నీతో నడిచి కృపను మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు తలుపులు వేసి ఉండగానే ఆ భయపడుతున్న శిష్యులను ధైర్యపరచడానికి ఆయన లోపలికి వెళ్ళాడు. మాలో ఉన్న ఆ భయం తొలగించి మేము ధైర్యంగా దేవుని కొరకు జీవించుకుంటాం. మాకు మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. మొదట వారిని శిష్యులుగా చేయండి, తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. తండ్రి వాడు పలుకుతారు. చివరికి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్, యూ లవ్ మీ. 3 సార్లు అబద్ధం చెప్పే నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఇప్పుడన్నా రిపెంట్గా, ఇప్పుడన్నా పశ్చాత్తాపపడు. నువ్వు చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళా నీ దేవుడిగా బ్రతికించావు. నాకు ఇంకా నా అవకాశం ఇచ్చావు ప్రభు. ఐఎమ్ సారీ, ఐ రియలీ లవ్ యూ అని చెప్దామా ప్రియులారా? ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక అవకాశం. పేతురు 3 సార్లు అబద్ధం చెప్పినట్టు మనంగా ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పిట్టాం. ఎన్నోసార్లు మనం దేవుడికి దూరమై ఉంటాం. ఇప్పుడు మళ్ళా ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమమ్మా, ఏం బాబు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పశ్చాత్తాపడు. అవును ప్రభు, నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అవును ప్రభు మనం నేను చెప్తున్నాను. పునరుత్థానుడైన మెసేజ్ ఈరోజు ఇదే. యూ రియల్లీ లవ్ మీ? ఇక్కడ కూర్చున్న వారు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని ప్రభు అడుగుతున్నాడు. ఏమని చెప్తారు ప్రియులారా? అవునయ్యా, నేను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. సత్యాలను మాకు నేర్పించి వందనాలు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు మాకు నేర్పించిన సత్యాలు మా హృదయంలో దాచిపెట్టుకొని ముందుకు లేకుండా మాకు దైక్షణంగా వచ్చిన వారందరూ దీవించింది. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభురాత్రి